హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గత 5 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులపైన సంచలన నిర్ణయం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి బకాయిల చెల్లింపులు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా అయితే మారాయి. గత 5 సంవత్సరాలుగా పేరుకొని పోయిన బకాయిలు 32,000 కోట్లకు చేరడంతో ఉద్యోగ సంఘాలు ఈ విషయంపై దృష్టి సారించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా అయితే అడుగులు వేస్తున్నాయి. ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తాము అర్థం చేసుకుంటున్నాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి బకాయిలను పూర్తిగా చెల్లించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. అలాగే ఆయన ఒక ప్రతిపాదన కూడా చేశారండి. సో, ఎవరికైతే ఎంతైతే బకాయి ఉందో ముందుగా దాన్ని ఒక బాండ్ రూపంలో ఇవ్వాలి. తర్వాత ఆహ్, ఉద్యోగి లేదా పెన్షనర్‌కి ఏది ఇష్టమైతే అది అంటే అయితే భూమి కేటాయింపు గానీ, లేదంటే నగదు రూపంలో గానీ చెల్లింపులు ఏది కోరుకుంటే ఆ మార్గంలో చెల్లింపులు చేపడితే ఎక్కువ మంది కొద్దిగా సబ్సిడీ ధరకే రుణాలు ఇప్పించినట్లయితే ఎక్కువ శాతం మంది కూడా భూమి తీసుకొని ఇల్లు డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారని కూడా ఆయన ప్రతిపాదనను తీసుకొచ్చారు. సో, అయినప్పటికీ ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక స్పష్టమైన షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలనైతే డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలను అణగదొక్కారని, ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని సూర్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రత్యేకంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసిందని, అందులో మొత్తం బకాయిలు 21,920 కోట్లుగా ఉన్నాయని, ఎర్రియర్స్‌తో కలిపి మొత్తం 25,000 కోట్లను దాటిందని స్పష్టం చేశారు. సో, ఈ యొక్క శ్వేతపత్రం అనేది నవంబర్ 2024లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు మరొక 10,000 కోట్ల వరకు దాదాపుగా పెరిగాయంటే 32,000 కోట్లకైతే చేరుకుందనమాట. ఇక రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖలో 10% ఆదాయం తగ్గిందని పేర్కొంటూ ఉద్యోగ సంఘాలు ఆర్థిక పరిస్థితిపై తమ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపులపై సకాలంలో కార్యాచరణ తీసుకోవాలనైతే ఒక క్లియర్ షెడ్యూల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘం సభ్యులు స్వర్ణాంధ విజన్ 2014 సారీ ఫ్రెండ్స్ 2047కు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని, కానీ ప్రభుత్వంపై పూర్తి భరోసా ఉండాలి అనే అభ్యర్థనతో కూడిన నిబద్ధతను వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరగాలని, ఒక సమన్వయ పద్ధతిలో బకాయిల చెల్లింపులు షెడ్యూల్ రూపొందించి ఆయా దశల్లో చెల్లింపులు జరపాలని వారు కోరుతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమకు రావాల్సిన మొత్తాలను పొందే వరకు ఈ సమస్య మరింత ఉధృతం కావచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వానికి అత్యవసరం. సమయానికి చెల్లింపులు జరగకపోతే ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు దారితీయవచ్చు. సంఘర్షణలకు తలెత్తే సంఘర్షణలు తగ్గించేందుకు స్పష్టమైన ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక అయితే అవసరమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.